నేనైతే ఓజీ మూవీ అయితే చూసి వస్తున్నా ప్రీమియర్ షో. నాకైతే టికెట్ 800 రూపీస్ అయితే పడింది. సో మూవీ ఎలా ఉంది, పాజిటివ్స్ నెగిటివ్స్ అండ్ ఈ మూవీ సాహో మూవీ కనెక్షన్ ఉందో లేదో మనం మాట్లాడుకుందాం. సో ముందుగా మన పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. ఆయన స్వాగ్, స్క్రీన్ ప్రజెన్స్, పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ ఫిలిం ఎలా ఉంటుందో అలా అయితే పవన్ కళ్యాణ్ గారు చూపెట్టారు. సో అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ తమన్ గారు. సో తమన్ గారే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్తా. తమన్ గారు కొట్టిన బీజిఎమ్స్, మ్యూజిక్ అన్ని టాప్ నాచ్ అయితే ఉంటాయి. అఖండ తర్వాత ది బెస్ట్ ఇచ్చారు. నిజంగా థియేటర్లో అయితే దద్దరిల్లిపోయింది సౌండ్ అయితే. సో మూవీలో మన నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ. సో మూవీలో స్టోరీ అనేది అసలు ఏముండదు. ఇది వన్ లైనర్ స్టోరీ. సో అనవసరంగా డ్రాగ్ చేశారనిపించింది. సో మూవీలో మొత్తం సీన్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారిని లేపడంతోనే జరిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ ఇవ్వడం, ఆయనకి లేపడం. సో అది మెల్లమెల్లగా ఏమైతే భజన లెక్క అయింది. ఎందుకంటే ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా అంతో ఇంతో స్టోరీ ఉంటేనే మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జస్ట్ ఎలివేషన్ కోసం అయితే మనం మూవీ అయితే చూడలేము కదా. సో ఇది ఫ్యాన్స్కి నచ్చవచ్చు, కానీ రెగ్యులర్ ఆడియన్స్కి అయితే ఎలివేషన్లతోనే మూవీ హిట్ అయితే చేయరు. రెగ్యులర్ ఆడియన్స్ వాళ్ళకి స్టోరీ కూడా కావాలి. సో మూవీ స్టోరీ పరంగా పెద్ద డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. సో ఈ మూవీకి సాహో మూవీకి ఎలా కనెక్షన్ ఉందో నేనైతే మీకు చెప్తా. ఫస్ట్ అయితే సిద్ధార్థ్ నందన్ సాహో వాళ్ళ నాన్న సాహో మూవీలో ముంబై సిటీ వదిలేసి వాజీ సిటీకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ క్రిమినల్ డాన్గా అయితే ఎదుగుతాడు. సో ఆయన ముంబైని ఎందుకు వదిలేశారు, వాజీ సిటీకి ఎందుకు వెళ్ళారో మనకి ఈ ఓజీ మూవీలో అయితే చూపిస్తారు. తర్వాత ఓవరాల్గా మూవీ ఎలా ఉంది భయ్యా అని అడిగితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే మూవీ ఫీస్ట్ అని చెప్పాలి. కానీ నార్మల్ ఆడియన్స్కి అయితే మూవీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అది ఎందుకంటే మూవీలో పవన్ కళ్యాణ్ కానీ స్వాగ్ తప్ప పెద్దగా ఏమైతే ఉండదు. అది కొంతమంది నచ్చుద్ది, కొంతమంది నచ్చదు. సో నా వరకింతే. నేనైతే మూవీకి 3 క్యారెట్స్ అయితే ఇస్తున్నా. సో మీరు మూవీ చూసారా? మీరు మూవీ చూస్తే ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి.